హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నా పేరు కిరణ్ రావు. 1996 బ్యాచ్, జెడ్పీహెచ్ఐ స్కూల్, ఆర్ఎస్ రంగాపురం. పూర్వ విద్యార్థుల సమ్మేళనము 9 అక్టోబర్ 2022న జరుగుతున్నది. ఈ కార్యక్రమంకు నేను తప్పకుండా హాజరవుతున్నాను. నా తోటి మిత్రులు కూడా ఈ కార్యక్రమం తప్పకుండా జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మనందరం కలిసే శుభదినం వచ్చినది. దానికి గాను మన ఫ్రెండ్స్, మన మిత్రులు అందరూ కలిసి వచ్చే నెల 9వ తేదీన మన అందరం మదిలేడు సాంలో మీట్ అయ్యే శుభదినం వచ్చినది. కావున మనందరం ఖచ్చితంగా తప్పనిసరిగా మీకున్న పనులను వాయిదా వేసుకొని ఆ రోజు ఖచ్చితంగా రావాలని, మన అందరం కలవాలని, దూరం ఉన్న ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా రావాలని మరి వేడుకుంటున్నాము, మరి కోరుకుంటున్నాము, మరి మిమ్మల్ని బ్రతిమాడుకుంటున్నాము. ఖచ్చితంగా మీకు అమూల్యమైన సమయాన్ని ఆ రోజు కేటాయించాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, తప్పనిసరిగా ఆ రోజు మీరందరూ మీట్ కావాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మంచి రోజు. ఆ రోజు మళ్ళీ రాదు. అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ ఫ్రెండ్ మాసం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్లాస్మేట్ భారతి. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి, గురువులను కలవడానికి అక్టోబర్ 9th గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేసినారు మదిలేడు స్వామి టెంపుల్లో. ఆ రోజు అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివలక్ష్మి. మన క్లాస్మేట్స్ అందరూ కలిసి అక్టోబర్ 9న మదిలేడు స్వామి దేవస్థానం నందు గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయడమైనది. ఆ పార్టీని మన మిత్రులందరూ సపరివార కుటుంబ సమేతంగా విచ్చేసి ఆ పార్టీని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ధనలక్ష్మిని. 9వ తారీఖు అక్టోబర్ నెల మదిలేడు స్వామి దేవస్థానం నందు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినారు. మన అందరం వచ్చి జయప్రదం చేయవలసినదిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మదర్ మోహన్. వచ్చే 9వ తారీఖు అక్టోబర్ 9న మన ఫ్రెండ్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మీ కుటుంబ సమేతంగా అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరితోడుగా, దారంతా ఆ బంధం మెరిసిన దండంగా. అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా, పాడుతది ఇంకా మనము రోజు పాడుకున్నరాగా. కలిసి మెలిసి కదిలే పైనంగా, కలలా సాగుతోంది సాగా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. తారలను తడిమేలాగా పాదములు ఎగిరే వేళ, నీ జతై చేసిన ఊలాలా. గంటలొక నిమిషంలాగా రోజులను గడిపే వేళ, నీ ప్రతి ఊహలో ఊగిన ఉయ్యాల. తెల్లారులు ఆ కబురుల్లో తుళ్ళేట్టు చేసే ప్రాతకాటీస్, ఉల్లాసమెంతో మనసుల్లో నింపడానికెన్నో లాంగ్ డ్రైవ్స్. ఎన్నాళ్ళకైనా గుర్తుల్లో, ఎన్నేళ్ళకైనా జ్ఞాపకాల్లో ఉంటాయిగా ఈ హృదయాల్లో నా సంతోష దీపాలుగా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే
నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ యుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాద ఋషి ధరాతలమ్మున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు నమో నమః నమో నమః నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు గోపుర రూపము దాల్చినది ఆ దివ్య సుదర్శన చక్రము మంగళహారతులిచ్చినది మహాకాల చక్రము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండవే ప్రభవించి ఇట స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే ఇట విశ్వవైద్యుడై స్వామి చేయును రోగ నివారణమే చిత్తము దేహము సత్వముగా నగు బెత్తము తాకగనే భోగ భాగ్యాలు దీర్ఘాయు వసగేను గిరి ప్రదక్షిణం భోగ భాగ్యాలు దీర్ఘాయు వసగేను గిరి ప్రదక్షిణం నమో నమః పెద్దలు ఇప్పుడు మనకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి మన గురువులు రామిరెడ్డి సార్ గారు ఎన్ఎస్ టీచర్ సార్ గారిని సాధారణంగా న్యాచురల్ సైన్స్ అండ్ ఫిజిక్స్ చెప్పినటువంటి సీనియర్ గురువేరులు అదేవిధంగా మన విద్యాబుద్ధులు నేర్పినటువంటి సార్ గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ డాక్టర్. ఓకే ఓకే ఓకే
సారీ సార్. ఓకే, అదేవిధంగా మనకి మ్యాథ్స్ ఎన్నో మెలకువలతో మనం అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా మ్యాథ్స్ లో ఉన్నటువంటి లాజిక్స్ మ్యాజిక్స్ నేర్పించినటువంటి అందరికీ సుపరిచితుడు. అదేవిధంగా మనకి మ్యాథ్స్ అంటే ఎంత భయమో సార్ అంటే కూడా అంతే భయం అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుర్తుపెట్టుకున్నటువంటి వ్యక్తి మన గురువేరుడు పెద్దలు పిచ్చన్న సార్ గారికి మన 94, 96, 95, 96 బ్యాచ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన గురువేరుడు పెద్దలు నారాయణ రెడ్డి సార్ రంగాపురంలోనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు చూసి ఉంటారు. కానీ మేము చూడక దాదాపు అంటే ఒక 20 సంవత్సరాలు అవుతుంది. సార్ గారు ఈ రోజు మధ్యలోటి స్వామి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మన కళ్ళ ముందు ప్రదక్షిణ కావడం మన యొక్క పూర్వజన్మ సుకృతఫలంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మరి అదే లేకుండా మనకి పార్ట్ టైం గా కొందరు పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ గారు కూడా చుట్టూ ప్రజలకి చుట్టూ సార్ గారు కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ డౌన్ సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా కలిసి ఉన్న శుభ సందర్భంగా మనకి మన గురువులతో మన ఇష్ట దేవుని సన్నిధిలో మనం ఇప్పుడు వందే మాత్రంతో కొనసాగిద్దాం మిత్రులారా. నిశ్శబ్దంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ప్రతి ఒక్కరి మీద ఉంది. మీ భుజస్కంధాల పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణము వందే మాత్రంతో స్టార్ట్ చేయాలి. అందరూ కలపడుకుంటూ వందే మాతరం సుజలాం సుఫలాం మాతరం సుప్రజోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమతుల శోభిని సువాసిని. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మైనాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మైనాడు మాజీ ఉపాధ్యాయులకు నా నమస్కారం. పూర్వపు విద్యార్థులైన మీరు నా కాలము జీవులపై చాలా ప్రభావం చూపుతుంది. సుఖము దుఃఖము అనారోగ్యము చివరకు మరణము. మొదటి కాలము మనకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సాగిపోతున్న మధ్యలో అనారోగ్యము ఆపదలు ఇబ్బందులు
దుఃఖము సంభవిస్తాయి. ఆ తరుణంలో బ్రతికి ఉన్న మనము కాలానికి ఎదురెళ్ళి నిలబడాలి. ధైర్యంగా గమ్యమేదో దాన్ని చేరుకోవడానికి మనమందరము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నడుచుకోవాలి. అంతవరకు కాలమునకు మనము బానిసలము. కాలమా మీకు జోహారు, మేము నిమిత్తులము మాత్రమే. మేడము సుబ్బలక్ష్మి మేడము సందేశం పంపించండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం గారు. అదేవిధంగా ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ పేరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఒక్కొక్క నిమిషంతో ఉండేది టంగుటూరు. నేను ప్రస్తుతము ప్రాక్టీషనర్గా కొనసాగుతున్నాను. నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఏ బీఈడి. నెక్స్ట్ రాజేశ్వరి మేడం. డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యురేనియం కార్పొరేషన్ లో పులివెందుల పట్టణం అయితే పనిచేస్తున్నాను. నా పేరు శివలక్ష్మి, నేను హౌస్ వైఫ్, టోన్లో ఉంటున్నాను. మాది నంద్యాల, హౌస్ వైఫ్. నా పేరు సోమక్క, చిన్నమల్కాపురం, ఇంటి దగ్గరే. మాది ఐటూరు, నేను హౌస్ వైఫ్. అందరికీ నమస్కారాలు. నా పేరు స్వప్న, నేను కర్నూలులో ఉంటాను. నేను హౌస్ వైఫ్. నేను ఎంఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేశాను. హౌస్ వైఫ్ ప్రజెంట్ హాయ్ ఫ్రెండ్స్, ధనలక్ష్మి. నేను రంగాపురంలోనే ఉంటాను. మనమందరం ఇలా కలిసి ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు శేఖరమ్మ, నేను పోయిచేరుపల్లిలో ఉన్నాను, హౌస్ వైఫ్. రంగాపురం డౌన్ డిపోలో పనిచేస్తున్నాను. వేదికను అలంకరించిన గురువులకు, పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. నా తోటి స్నేహితులకు, స్నేహితురాళ్లకు అభినందనలు. నుండి 10వ తరగతి వరకు ఒకటే చోట చదివి ఇప్పుడు ఎక్కడో ఉండి ఈరోజు ఇక్కడ సమావేశం అయినందున అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. బాల్యము బంగారు పాట వంటిది. బాల్యము జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి రానిది. మన 10th క్లాసులో, హై స్కూల్లో జరిగిన కొన్ని అనుభూతులను మీతో పంచుకుంటున్నాను. మొదటి 10th రాగానే పద్యములో లీనమై సార్లు పీరియడ్ ఎప్పుడు అయిపోయింది అన్నట్టుగా సార్లు ఎక్కడ ఉన్నాడు మహానుభావుడు, తొందరగా అయిపోయేది. జోక్స్ వేసుకుంటూ సార్లు చాలా సంతోషంగా పీరియడ్ ఎప్పుడు అయిపోయేదో ఎవరికీ తెలియదు. మన లెక్కల మాస్టారు శ్రీరేసింహం గారు పక్కాగా సూత్రాలు లెక్కలు టక్కటక్క చెప్పేవాళ్ళము. అమెరికా అంతా తిరగగలము అనే అనుభూతి కలిగేది. హిందీ మాస్టర్ హిందీ పీరియడ్ రాగానే ఇండియా మొత్తం తిరిగి రాగలము అనే అనుభూతి కలిగేది. ఓకే సోతి కలిగేది. రాయి మాస్టారు రాగానే మనం బొమ్మలను తీసేవాళ్ళం. నేను ప్రతి గురువుల వలన నేను ఆర్ఎస్ రంగాపురంలో ఉంటాను. ఇక్కడికి వచ్చిన గురువులకు, వచ్చిన మిత్రులకు, స్నేహితులకు, వారి కుటుంబ సభ్యులకు, ఇక సర్పంచులైన గురువులకు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. నేను వచ్చేసి వ్యవసాయం చేస్తాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో ఉంటాను. మా టీచర్లకు, వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ పిల్లలకు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ వరకు నేను ట్రావెల్ చేయలేదు. నేను ట్రావెల్ చేసిన 7th 8th వరకే ట్రావెల్ చేశాను. స్ట్రోక్ వచ్చేసి నేను ఉండడం వల్ల, నేను పెరాలసిస్ ఉండడం వల్ల 10th ప్రైవేట్గా డ్రాప్ అవుట్ అయ్యి ప్రైవేట్గా మళ్ళీ 95 96 మీతో పాటే రాశాను. అందుకే చాలా వరకు మీకు తెలీదు షరీఫ్ ఎవరు అనేది.
కానీ దీనికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేస్తుంది. కానీ మనకున్న వీక్నెస్ ఏది కూడా మనకు స్ట్రాంగ్గా చేసుకొని నేను జాబ్ సంపాదించాను. ఫిట్స్ ఉన్న వాళ్ళు ఎలక్ట్రిసిటీలో కానీ డ్రైవింగ్ సాధించారు. సంబంధించి మన విన్నపాన్ని వాళ్ళు మన్నించి ఇంత దూరం మన కోసం మనకు ఉండాలని విద్యార్థులు అనుకోండి, విద్యార్థినులు అందరూ వాళ్ళ ఫ్యామిలీతో నేను రిలయన్స్ కమ్యూనికేషన్లో ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నా కర్నూలు డిస్ట్రిక్ట్లో. విద్యార్థులుగా పనిచేస్తున్నాను. నేను గురుగారు వెంకటరామరెడ్డి గారు, అంటే ట్యూషన్ మాస్టర్ సుదర్శన్ రెడ్డి గారు, వాళ్ళు మా పిల్లలు అందరూ ఒక పొజిషన్ ఉన్నామంటే వీళ్ళు చెప్పినటువంటి విద్య వల్ల, ఆ భగవంతుని వల్ల, మధ్యవేశ్వరం దయ వల్ల మాకు విద్యార్థులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే తర్వాత చూద్దాం, ఎందుకంటే లంచ్ కి టైం అవుతుంది. గురువు గారికి మరొక పాడి ఎంతో నాలెడ్జ్తో మనం వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా ఇంకా రకరకాల ఇబ్బందులు అవుతున్నాం. కాబట్టి నా పేరు మాధవరెడ్డి, వ్యవసాయ వ్యాపార పరంగా ఇంకో ప్లస్ మల్లేశి దేవస్థానం దేవుని దేవుడిగా కొనసాగుతున్నాను. ప్రజెంట్గా పాలు అభిషేకాలు కానీ అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే అని. చిల్లుమని చల్లని పవనం ఆవెన నా పేరు రాజేంద్ర కుమార్. నేను బీటెక్ ఫినిష్ చేశాను. ఇంకా ఐటీ రంగంలో బెంగళూరులో వ్యవసాయం వెచ్చని కిరణం అందరిని తరిమేను త్వరగా రమ్మని, రమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే అని. రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు, కొంటి చేష్టలు, పెద్దలే ఇంట బయట మాపై విసిరే చిన్ని విసురులు, కొన్ని కసురులు. ఎన్నైనా వానైనా ఏం తేడా లేదు, ఆగవండి మాకు దిగంతులు. కోరికలు, నవ్వులు, బాధలు, సందడులు, సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం.
తెలియదు. ఈ కర్నూలు జిల్లా నుంచి తప్పించుకుని పోదాము 2 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అయ్యాం, కానీ నేటికి ఉన్నాను. నా జీవితకాలం కూడా ఇక్కడే ఉండే ఏర్పాటు దేవుడు చేశాడు. ఇదే 2వసారి వచ్చిన మీ పిల్లలు వచ్చిన చదువుకోవడానికి 2003 నుంచి 2005 వరకు ఉన్న తర్వాత 2005 నుంచి 87లో మ్యాథ్స్ సార్గా వచ్చాడు. నేను 87 నుంచి 90 వరకు అక్కడే పనిచేశాను. సారు నేను ఆ సమయంలో మన వెంకటరామరెడ్డి సార్ రావడం, మంచి మేధావులు వెళ్ళి మేధావులతో మేము కలిసి పనిచేయడము చాలా మాకు సంతోషము, ఆనందం అన్నమాట. అంతేకాకుండా మీరు అప్పుడు చిన్న పిల్లలు, కొంతమంది మొహాలు గుర్తుగా ఉన్నాయి, కొంతమంది గుర్తులేదు. ఒక అమ్మాయి మరి మిమ్మల్ని ఎట్లా పిలిచినారో నాకు అయితే గుర్తులేదు. ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచినాం కానీ మిమ్మల్ని తక్కువ చేయాలని కానీ ఏదో తక్కువ ఉద్దేశంతో కానీ కాదని మీరు గమనించాలి. సరే, ఇది ఈ లోకపు చదువు మంచిది, బాగానే ఉంది. ఈ మధ్యనే ఒక అంశం నా దృష్టికి వచ్చింది. ఏంటంటే పెరిగేటివి 2 ఉన్నాయి. దానికి విత్తనం వేయాల్సిన పని లేదు, నీళ్లు పోయాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు, నాటు వేయాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. రెండవది మన అహంకారం, మనలో ఉన్న అతిశయం. నీకు నాకు తెలియదు అనుకుంటే అయిపోయింది, అది పెరుగుతానే ఉంటుంది. దానికి నీళ్ళు ఎక్కర్లే, ఇంకొకటి ఎక్కర్లే. ఒక దైవవాక్యం ఉన్నది, నీవు